బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు తీవ్రంగా కురుస్తున్న పరిస్థితి ఉంది. ఇటు భారీ వర్షాలు నైట్ నుంచి కూడా మొన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి జంట ప్రాజెక్టులు కూడా భారీగా ఇటు వరద రావడంతో మొత్తం కూడా గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. అదంతా కూడా మూసీ ప్రాజెక్టుపై పడి చూడవచ్చు మనం, మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ జంట ప్రాజెక్టులకు సంబంధించి జంట జలాశయాల నుంచి కూడా దాదాపు 32,000 క్యూసెక్కుల నీటిని అవుట్ఫ్లోగా వదులుతున్నారు మూసీకి. అయితే ఇప్పటివరకు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా అదేవిధంగా ఇటు నల్గొండ జిల్లాకి మధ్యలో ఉన్నటువంటి అమ్మనబోలు బ్రిడ్జి వద్ద ఉన్నాం. ఇది ఇటు ఈ రెండు జిల్లాలను కూడా వేరు చేస్తుంది. ఇటు యువతల వైపు యాదాద్రి జిల్లా మోత్కూరు ఉంటుంది, అటువైపు నల్గొండ జిల్లా అమ్మనబోలు ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బ్రిడ్జి వద్ద ప్రస్తుతం అయితే 20,000 క్యూసెక్ల వరకు నీరు వస్తున్న పరిస్థితి ఉంది. ఇది కనుక 20,000 దాటితే మాత్రం ఈ బ్రిడ్జి పైనుంచి పోతుంది. 2021లో ఒక్కసారిగా వచ్చిన వరదతో బ్రిడ్జి పైన దాదాపు 3 ఫీట్ల మేర మొత్తం కూడా వరద రావడంతో పాటు బ్రిడ్జి కూడా సగం వరకు కోసుకొని పోయిన పరిస్థితి ఉంది. మొత్తం ఇరు జిల్లాల మధ్య కూడా రాకపోకలు ఇటు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అదే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అయితే రాత్రి నుంచి కూడా దాదాపు 5 అడుగుల మేర బ్రిడ్జికి ఆనుకునేంత వరకు వరద వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇటు 18,000 నుంచి 20,000 క్యూసెక్ల మధ్య ఉంది. ఇది కనుక దాటినట్టయితే బ్రిడ్జి పైనకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది. మరొక 2 నుంచి 3 గంటల వ్యవధిలోనే, అంటే హైదరాబాద్లో ప్రస్తుతం ఏదైతే వదులుతున్నటువంటి 2 జంట జలాశయాల నుంచి వదులుతున్నటువంటి 32,000 క్యూసెక్కుల నీరుకు సంబంధించి ఇక్కడికి చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్రిడ్జి పైన 3 నుంచి 4 ఫీట్ల మేర ఎగువ నుంచి, అంటే బ్రిడ్జి పైనుంచి వరద వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చాలా ప్రమాదకరంగా ఇటు మొత్తం ఇటు మూసి ప్రవహిస్తుందని చెప్పవచ్చు. చూడవచ్చు చాలా ఉధృతి అనేది ఎంత ఉధృతంగా ఉందనేది మనం చూడవచ్చు. వరద చాలా ప్రమాదకరంగా స్థాయిలో వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికిటు యాదాద్రి జిల్లా పరిధిలో ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జిలన్నీ కూడా ఇప్పటికే ఇటు మూసి వరదతో మొత్తం బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. చాలా గ్రామాలు ఇటు పోచంపల్లి, చౌటుపల్లి మధ్యలో, అదేవిధంగా ఇటు బీబీ నగర్ భువనగిరి మధ్యలో ఉన్నటువంటి సంగం బ్రిడ్జి కావచ్చు, చాలా లోతట్టు ప్రాంతాలు, అంటే దాదాపు 12 లో లెవెల్ బ్రిడ్జిలన్నీ కూడా వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో వాటిపైన పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి బారికేడ్లు పెట్టి మొత్తం పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇక్కడ కూడా ఎప్పుడు ఏ క్షణమైనా బ్రిడ్జి పైకి వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ యాదాద్రి రాచకొండ కమిషనరేట్కి సంబంధించిన పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా అక్కడ ముందు అప్రమత్తం అవుతూ ఎవరు కూడా ఎక్కువసేపు ఇక్కడ ఉండనీయకుండా వాహనాలను కూడా అక్కడ ఎవరు కూడా నిలిపి ఉంచకుండా వెంటనే పంపిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి అవసరమైతే, అంటే బ్రిడ్జి పైకి వరద వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రాకపోకలు నిలిపేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో విడుదలవుతున్న ఏదైతే ఇన్ఫ్లో ఉందో అది ఇక్కడికి చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్రిడ్జి పైకి వరద చేరుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ రాకపోకలు కూడా నిలిపివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికి